భూదాన్ బాధితులకు అండగా ఉంటామన్నారు ఈటెల. మూసి పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తామంటే ఒప్పుకోమన్నారు ఆయన. మధు రిచ్ అపార్ట్మెంట్ వాసులకు అండగా ఉంటామని, రేవంత్ దుర్మార్గాలను రాహుల్ ఆపాలని అన్నారు ఈటెల. తెలంగాణలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకువెళతామన్నారు. పెద్దల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు ఈటెల. తెలంగాణలో ఇళ్ల కూల్చివేతలు, భూ వివాదాలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంకా ఏమంటున్నారో మా బ్యూరో చీఫ్ గోపి రిపోర్ట్ చేస్తారు. మనతో పాటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సార్, రాష్ట్రంలో పరిణామాలు, ఇటు మధు పార్క్ భూంశం కానీ, ఇటు ఖమ్మంలో ఉన్న భూముల భూదాన్ విషయం కానీ, దీనికి సంబంధించి మీ పార్టీ స్టాండ్ కానీ మీరు ఏమంటారు? మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఏదన్నా డెవలప్మెంట్ చేయాలనుకుంటే పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దు, ఆల్రెడీ చూసుకోవాలి. ఇవాళ ఖమ్మంలో కానీ హైదరాబాద్లో కానీ అనేక 40-50 ఏళ్ల క్రితం వేసుకున్న గుడిసెలను కూలగొట్టి పేదలను నిర్వాసితం చేసి పేదల కన్నీళ్ళతో చెలగాటమాడేటువంటి ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తుండో, ఇది ఇప్పుడు ఏర్పడకపోవచ్చు కానీ రాబోయే కాలంలో దీని పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయనే విషయం మర్చిపోవద్దు. రెండవది ఏంటంటే, ఇప్పుడు గాంధీ స్టాచ్యూ పెడతా, నేను గాంధీ గారి పార్కును డెవలప్ చేస్తా, ఎవ్వరు అభ్యంతరం పెట్టరు. కానీ నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడిచిపోతుంది. ఈ లక్షల మంది కుటుంబాలు వాళ్ళ పిల్లల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వవు మీరు. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు డబ్బులు ఇయ్యరు మీరు. వాళ్ళు దాచుకున్న డబ్బులకు లోన్లు పెట్టుకుంటే పిల్లల కోసం ఇయ్యని మీరు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి గాంధీ విగ్రహాన్ని, గాంధీ పార్క్ని ఏర్పాటు చేయాల్సిన అక్కర ఏముందని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట కూడా 100,000 ఇండ్లను కూలగొట్టి అక్కడ మల్టీప్లెక్స్లు కట్టుకొని వ్యాపారం చేయాలని చేసే ప్రయత్నం అవుతుందో అది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, పదే ఇక్కడ ఉన్న రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం, ప్రజాకోణం, తర్వాత పేదలు అని మాట్లాడేటువంటి వాళ్ళు ఎందుకు పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నది రేవంత్ రెడ్డి సర్కార్ అనే విషయంలో దృష్టి పెట్టాలి కదా, ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పండి. ఇక్కడ ఈ ప్రభుత్వం మాత్రం గుంటెడు జాగ ఇవ్వకపోగా ఇవాళ భూముల్ని గుంజుకోవాలి, భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకోవాలని దాంతో పేదల జీవితాలతో ఆడి చెలగాటమాడే ప్రయత్నం మనం ఇప్పుడు ఇవ్వాల్సి వస్తలేం. నేను హైడ్రా వచ్చిన తర్వాత ఇల్లు కూలగొట్టిండ్రు, ఎంత అలజడి మొదలైంది, ప్రజలు రియాక్ట్ అయితే ఎట్లా తోకముడిసిలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఖమ్మంలో కూడా అదే. అందుకని ఎక్కడో దూరం విశ్లేషించినట్టుగా ఇక్కడ గవర్నమెంట్ భూములలో 40 గజాలు, 50 గజాలు, 30 గజాలలో వాళ్ళు గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉంటే గవాల జోలికి ఎందుకు పోవాలండి? నేను ఒకటి అడుగుతున్నా, చట్టవిరుద్ధంగా ఉంటున్నారు, కోర్టు ఉత్తర్వులతోనే ఇదంతా ప్రక్రియ జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్న కలెక్టర్ చెప్తున్నారు. కోర్టులని మేనేజ్ చేస్తారు వాళ్ళు. గవర్నమెంట్ 20 ఏళ్ళుగా లేనిది ఇప్పుడు అన్ని బస్తీలలో కూడా రిమూవ్ చేయని చెప్పి కోర్టులు మేనేజ్ చేసి తీసుకొస్తారు. మీరు నిర్మూలన చేస్తారా? బస్తీలు లేపుతారా చెప్పండి? ఇది ఎక్కడి ధర్మం చెప్పండి? కోర్టులను మీరు మేనేజ్ చేయలేరా? కానీ బాధ అనిపించేయండి, కోర్టు కూడా మరి ఏదైనా ఇచ్చేటప్పుడు మరి దీంట్లో ఏముంది, దీంట్లో ఎన్ని వేల మంది జీవితాలు ముడిపడి ఉన్నటువంటి ఆలోచన చేయాలి కదా. ఇంత నరకంగా జీవించేటువంటి ప్రజల మీద కనికరం లేకుండా కూలగొట్టే పద్ధతి మరి రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలి, ఆయనకి ఎవరు సలహా అవుతుందో వాళ్ళకి అర్థం కావాలి. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా ఏ పార్టీ మాకు ఎదురు లేదు, ఎవరు ఏ సంఘం కూడా లేదు మాకు, మేము చేసేదంతా న్యాయమైందని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళే విర్రవీగి వాళ్ళకు వాళ్ళే ఇట్లాంటి దుర్మార్గాన్ని కొడగడుతున్నారు. కానీ ప్రజలు దీన్ని మర్చిపోరు, గుండెలు పెట్టుకుంటారు. ఇలా అక్కడ ఏడ్చిన మహిళలు వాళ్ళ ఇల్లు 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఏ గుడిసెత కట్టుకొని జీవించినారు. వాళ్ళు కూలగొడుతున్నప్పుడు వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ కన్నీళ్ళు మాత్రమే కాకుండా కూలగొట్టిన తర్వాత కూడా ఆ వస్తువులను పోయి ఆ ఇంటిని పోయి వాళ్ళు కౌలించుకొని ఏడిచిన తీరు వీళ్ళకు మనుషులా, వీళ్ళు ఏమైనా బండరాళ్ళ అర్థం కావాలి. వాళ్ళ పేదల పట్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు, మాటికి మీ ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కట్టించిండ్రు, ఇందిరమ్మ రాజ్యంలో గుడిసెలకు జాగాలు ఇచ్చిండ్రు. కానీ ఇదే కొనసాగింపు రేవంత్ రెడ్డి రాజ్యంలో మాత్రం గుడిసెలు కూలగొడుతున్నారు, ఇళ్లను కూలగొడుతున్నారు. ఖమ్మంలో పూరి గుడిసెలను తొలగిస్తున్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తే ఈ ప్రభుత్వం ఆ ఇళ్లను కూల్చే పని చేస్తుంది, ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు అంటున్నారు. అలాగే ఈ ప్రాంతాల్లో తాము కూడా పర్యటిస్తామని చెప్పి ఈటెల రాజేందర్ చెప్తున్నారు. ప్రభుత్వం టీవీ 9 న్యూఢిల్లీ.